చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ వీళ్ళని ప్రశ్నించేది పోయి ఈరోజు ఎందుకు గమ ఉండడం నాకు అర్థం కాదు. ఆయన ప్రభుత్వంలో భాగస్వామి ఉప ముఖ్యమంత్రి, ఆయన వాళ్ళని ఎలా ప్రశ్నిస్తాడు? ఎందుకు ప్రశ్నించడు? ఇది నా బాధ్యత అని చెప్పినటువంటి వ్యక్తి, ఇది నాది, నా బాధ్యత ఇది, ఇచ్చేటువంటిది నేను అని చెప్పి ఆ మేనిఫెస్టోలో పక్కన ఫోటో పెట్టుకునేటువంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడుతో పోయి కూర్చొని సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పిన మీటింగ్లో హాజరైనటువంటి వ్యక్తి బాధ్యత కాదా ఇది? నేను మిమ్మల్ని ఉంటాడు నా సతీష్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే వైఎస్ఆర్సీపీకి కాస్త భయం ఉంది కదా? అస్సలు 1% కూడా. ఎందుకంటే రేపు అతనే చెప్పాలా. మీరు చూసినారు, తిరుపతి లడ్డు అన్నాడు, కలుషితమైందన్నాడు, పోయినాడు మెడికల్ అన్నీ కడిగినాడు పవన్ కళ్యాణ్. మరి విశాఖపట్నంలో ఇటీవల ఒక కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లో 1,83,000 కిలోలు గోమాంసం పట్టుబడిందా? హిందుత్వానికి నువ్వు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నా, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు చేసినా కూడా నేను పోరాటం చేస్తాననేటువంటి వ్యక్తి ఏం పోరాటం చేస్తాడండి ఈరోజు? అండ్ నిన్న ఇటీవల కాలంలో కూడా వైవి సుబ్బారెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణలు మీరు చూసింటారు పేపర్లో, దాన్ని ఎవరన్నా కౌంటర్ చేస్తానడా? ఆయన వైవి సుబ్బారెడ్డి గారు ఏంటి సార్, ఆయన పిఏకి ఆయనకి సంబంధాలు లేవని మాట్లాడారు. ఎటువంటి పరిస్థితులు ఉండవు. ఎవడో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటాడు, ఆ రోజు ఆయనకు అసిస్ట్ చేసేదానికి ఆయనకి ఏమైనా సంబంధాలు ఉంటాయి తప్పితే ఆయన దినచర్యలకు ఏదైనా అవసరం ఉండేటప్పుడు ఏదైనా ఇచ్చేటువంటి ఒక ఫోన్ కల్పించడము, లేకుండా ఉంటే ఒక అపాయింట్మెంట్ చూడము, దానికోసం ఉంటే తప్పితే అంతర్గతంగా ఈయనకు ఏం అవసరం ఉంటుంది చెప్పేటువంటి అవసరము? ఒక టీటీడీ అనేది ఒక ధార్మిక సంస్థ. వాళ్ళు ఏదైనా పర్చేస్ చేయాలంటే టెండర్లు తప్పితే వేరే ప్రక్రియ ఏమైనా ఉంటుందా నాయుడు గారు? ఉండదు. వాటి ఇప్పుడు నువ్వు ప్రొక్యూర్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలా? టెండర్ పిలిచి ఎవరైతే తక్కువ ధరకు కోట్ చేస్తాడో వానికి ఇవ్వాలా. ఇచ్చిన తర్వాత ఏం చేస్తావంటే నువ్వు ఆ టెండర్లో యూ విల్ కోట్ యువర్ రిక్విజిట్ ఎలిజిబిలిటీ. దాని ఏం నాణ్యత ఉండాలా, దానికి ఏమేమి క్వాలిటీస్ ఉండాలా. ఇప్పుడు ఒక నెయ్యి చెప్తావు, నెయ్యి క్వాలిటీ ఏమి ఉండాలి కదా, దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తావు. దాన్ని ఎవడు తెలుసాలా? అక్కడటువంటి క్వాలిటీ కంట్రోల్ అనేది ఉంటుంది, వాళ్ళు తేల్చాలా. ఒకవేళ క్వాలిటీ ప్రిక్విజిట్ క్వాలిటీస్ లేకుండా ఉంటే దే రిజెక్ట్ ఇట్, అంతే కదా. దాంట్లో కూర్చొని ఎవడెవడో కూర్చున్నాడు, ఎలిజిబిలిటీ తగ్గించడం వల్ల టీటీడీకి వచ్చేది మేలు కదా. తక్కువ ధరకు ఎవడన్నా ధర ఇస్తానంటే లాభమే కదా మనం చేయాల్సింది, అది మేలు అంటారా? ఈరోజు తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాలు, నెయ్యి బదులు కెమికల్స్ కలిశాయని చెప్పేసి ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అధికార ప్రతినిధులు కానీ నాయకులు కానీ చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు. ఈరోజు మాట్లాడుతున్నారు కదా. నేను ఒకటే చెప్తున్నా, 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే కదా ఉండింది. అప్పుడు రిజెక్ట్ కాలేదా? అప్పుడు నెయ్యి సప్లై చేసినప్పుడు ట్యాంకర్ రిజెక్ట్ కాని సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మరి ఇప్పుడు అంతే అయినాయి. కొత్తగా ఒకటి చేసింది ఏముంది? మీ మనస్సాక్షికి ఈరోజు 100% నేను భగవంతుని ప్రార్థిస్తా, అందరి దేవుళ్ళని ప్రార్థిస్తా. అందరి దేవుడితో పాటు నేను హిందువుగా పుట్టా కాబట్టి హిందుత్వాన్ని రోజు ఎక్కువగా నేను ఆచరించేది హిందుత్వమే. అట్లా అని చెప్పి నాకు వేరే దాని మీద ఐ బిలీవ్ ఇన్ ఎవ్రీ గాడ్. ఓకే, బట్ నేను హిందువుగా పుట్టా కాబట్టి హిందుత్వాన్ని ఎక్కువ చేస్తాను, వెంకటేశ్వర స్వామిని ఎక్కువ చేస్తాను. దాంట్లో ఏం పొరపాటు జరిగింది నాకు చెప్పు. ఈ పేపర్లు వీళ్ళంతా క్రియేట్ చేయడము, ఏ రోజైతే ఈ ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోతుందో, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడంతా ఒక కొత్త యాంగిల్ తీసుకొని పెట్టేది, ప్రజల సెంటిమెంట్ను డైవర్ట్ చేయాలని చెప్పేటువంటి ప్రయత్నం. ఈ లడ్డు విషయం కానీ మీరు క్లియర్గా మనం చెప్పండి. మీరు ఒక టీటీడీలో మీరు ఉన్నప్పుడు నెయ్యి కొనాలనుకోండి, ఏం అడాప్ట్ చేస్తారు? ఖచ్చితంగా టెండర్లో పిలుస్తాము. టెండర్లో L1 కాకుండా వేరే వానికి ఇస్తే మీరు ఒప్పుకుంటారా? L1 కాకుండా నాణ్యత పేరుతో కానీ ఇంకొక పేరుతో కానీ వేరే వానికి ఎవరికైనా ఇస్తే మీరు ఒప్పుకుంటారా? అది స్కామ్ కింద అవుతుందా, స్కామ్ లేకపోతే వేరేది అవుతుందా? L1 ఇచ్చినారు, L1కు పలానా నామ్స్ ఉండాలా, పలానా క్వాలిటీ ఉండాలని చెప్పి వాళ్ళు ఇచ్చారు. అండ్ కింద ఉన్నటువంటి క్వాలిటీ కంట్రోల్ వాళ్ళ డ్యూటీ ఆ క్వాలిటీ ఉంటే అప్రూవ్ చేస్తారు, లేకుంటే రిజెక్ట్ చేస్తారు. దాన్ని కూర్చొని రాజకీయం చేసి, దాన్ని కూర్చొని ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టేటువంటి ప్రయత్నం చేసి అది దట్ ఈస్ అ రొటీన్ ప్రొక్యూర్మెంట్ అండి. టీటీడీకి కావాల్సినటువంటి నెయ్యి ప్రొక్యూర్మెంట్లో దట్ ఇస్ అ రెగ్యులర్ పాలసీ. దాన్ని కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పేటువంటి నీచమైనటువంటి చర్య ఈ యొక్క తెలుగుదేశం పార్టీది అండ్ వీళ్లకు వంత బాడుతున్నటువంటి ఈ పేపర్లది. ఈ అంశాలు పక్కన పెడితే వైసీపీలో ఇప్పుడు మీకు ఇచ్చిన బాధ్యతలు ఏంటి సార్? నాకు ఐఆమ్ ది కోఆర్డినేటర్ ఫర్ పొలిటికల్ కోఆర్డినేటర్ ఫర్ ఆల్ ది సదర్న్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్.
ఒంగోలు దగ్గర నుంచి, పాత ఒంగోలు జిల్లా నుంచి, ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి ప్రకాశము, ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి రాయలసీమలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలన్నింటినీ కూడా పొలిటికల్గా కోఆర్డినేషన్ చేసేటువంటి బాధ్యత నాది. కదా. మీరేమో వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు, మా పార్టీ అధికారంలోకి వస్తున్నారు, మీకు ఉమ్మడి ప్రకాశం జిల్లా బాధ్యతలు, ఉమ్మడి నెల్లూరు జిల్లా బాధ్యతలు ఇచ్చారు కదా. పోటీ చేయడానికి అభ్యర్థులు ఉన్నారు సార్ రెండు జిల్లాల్లో? కొన్ని వేల మంది, కొన్ని వేల మంది, అంటే స్థానిక సంస్థలు కాదు, స్థానిక సంస్థలు కాదు, ఎమ్మెల్యేలకే అని చెప్పేది, కొన్ని వేల మంది రెడీగా ఉన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ. ఓకే, ఒక్క నిమిషం నన్ను మాట్లాడండి. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు వద్దాం. 2 ఎమ్మెల్యేలు ఉన్నారు మీకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో. అంటే మీకు వచ్చిన 11లో 2 ఎమ్మెల్యేలు గొప్ప విషయం ఎక్కడ. అవును. కానీ ఒంగోలు మీ క్యాండిడేట్ లేడు. రవి ఉన్నాడు ఈరోజు. అద్దంకి మీ క్యాండిడేట్ లేడు. పర్చూరు మీ క్యాండిడేట్ లేడు. ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ బ్రహ్మనాయుడు గారు నా దగ్గరికి ఇప్పటికీ 6-7 మంది, అంటే వేలంటి ఊరికే మాట కొద్ది అని చెప్పా, కానీ 5-6 మంది చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తులు నా నుంచి అప్రోచ్ అయినారు. మాకు ఇవ్వండి, మాకు అప్పచెప్పండి బాధ్యతలు అని చెప్పి. మీరు చెప్పినటువంటి 2 కాన్స్టిట్యున్సీలో అద్దెకి దగ్గర నుంచి చెప్పారు, ఒంగోలు నుంచి వచ్చారు. మీకు ఆ పేరు కూడా, ఎందుకంటే నేను చెప్పడం బాగుండదు కాబట్టి చెప్పడం లేదు, అండ్ మనస్ఫూర్తిగా చెప్తున్నా, దెర్ ఆర్ సో మెనీ పీపుల్ వెయిటింగ్ ఇన్ క్యూ. చాలా పెద్ద పార్లమెంటు మీ క్యాండిడేట్ లేడు. అన్ని పార్లమెంటు మీ క్యాండిడేట్ పార్లమెంటు మీ క్యాండిడేట్ లేడు. మేము ఈ రోజు బలమైన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోయారా లేదా చెప్పండి. ఎందుకంటే మీరు ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి ప్రకాశం మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. మీరు చెప్పినటువంటి విషయం వాస్తవమే. బాగా బలంగా ఉన్నటువంటి మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అవతల పార్టీలో చేరారు. బట్ వాళ్ళకంటే బలంగా ఉన్నటువంటి వాళ్ళు మేము పార్టీలోకి వస్తాం, మాకు ఈ బాధ్యతలు అని చెప్పి అనేక మంది నన్ను అప్రోచ్ అయ్యారు. వాళ్ళకంటే బలంగా ఉండేవాళ్ళు. నన్ను జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని పోతే లేదు, డోంట్ డిస్టర్బ్, ఇప్పుడున్నటువంటి వాళ్ళు నడవని, ఎలక్షన్ దగ్గర వచ్చినప్పుడు కూర్చొని ఆలోచన చేస్తాం. మీరు ఇప్పుడు కూర్చొని ఎటువంటి మార్పుల గురించి ఆలోచన చేయొద్దండి. ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మన కంటెస్ట్ చేశారో, లెట్ దెమ్ కంటిన్యూ. మనం ఇంకా అవకాశం ఇస్తాం వాళ్ళకు, ఇంకా పికప్ అయ్యేదానికి. ఒకవేళ వాళ్ళు సతీష్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు సంబంధించి నేను చాలా రీసెర్చ్ చేశాను. ఎందుకంటే 151 స్థానాలతోటి బలంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీకి ఈరోజు క్యాండిడేట్లు ఎత్తుకోవాల్సిన పరిస్థితి. గుంటూరు పార్లమెంట్ మీ క్యాండిడేట్ లేదు, మీరు చాలా పార్లమెంట్ మీ బ్రహ్మనాయుడు గారు మీరు చాలా పొరపాటు పడుతున్నారు. మీరు ఆఫ్ ది రికార్డ్ మీరు ఎప్పుడు నా ఇంటి దగ్గరికి వస్తే ఐ విల్ షో యూ ద లిస్ట్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ అప్రోచ్డ్ మీ. మాకు అనౌన్స్ చేయబ్బా, మేము వచ్చి చేస్తాము, మేము ఎంత ఖర్చులు కావాలనే పెట్టుకుంటాము, మేము ఇప్పటి నుంచి వర్కౌట్ చేస్తామంటే. 150 స్థానాలు వచ్చిన పార్టీ ఈ రోజు అభ్యర్థులు అనౌన్స్ చేయమని అడిగే పరిస్థితిలో ఉంది పార్టీ. అనౌన్స్ చేయడం కాదు, చాలా మంది ఉత్సాహం ఉండే వాళ్ళు నా దగ్గరికి వచ్చి అప్రోచ్ అయ్యారు. మేము ఉంటాం, మేము ఇన్ఛార్జ్గా మాకు అప్రోచ్ చేయండి, మాకు ఈ కాన్స్టిట్యున్సీ మాకు అప్పచెప్పండి అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని పోయినా. వీళ్ళు ఆర్థికంగా చాలా పెట్టుకోగలిగినటువంటి వాళ్ళు, వీళ్ళు కొంచెం చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఇట్లా ఉత్సాహంగా ఉన్నారు తీసుకునే దానికంటే. సతీష్, డోంట్ డిస్టర్బ్ ఎనీథింగ్. ఎవరైతే మనం ఓడిపోయారో వాళ్ళే కంటిన్యూ అవుతారు ఇన్ఛార్జ్గా, వాళ్ళకి ఇంకా అవకాశం ఇద్దాం, లేదా పికప్. అదొక మంచి క్వాలిటీ జగన్మోహన్ రెడ్డి గారిలో చేసి వాళ్ళని కంటిన్యూ చేస్తారు. ఈరోజు మార్చాలనుకుంటే ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలు కూడా ఇప్పుడున్నటువంటి వాళ్ళకంటే చాలా బలవంతులు రెడీగా ఉన్నారు. బట్ వీఆర్ నాట్, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వాళ్ళకు తీసుకునేదానికి అవకాశం ఇచ్చేదానికి రెడీగా లేరు. ఉండే వాళ్ళని లెట్ దెమ్ కంటిన్యూ. సో మీరు అంటున్నారు కదా లేరని, అదే అవాస్తవము. మీరు కావాలంటే ఆఫ్ ది రికార్డ్ మీరు వస్తే కానీ మీకు చూపిస్తా ఎవరెవరు వచ్చారు. ఓకే, మనం ఆ అంశం మీద ఒకరోజు ఒక చర్చకి తప్పకుండా సార్. ఎందుకంటే మీరు స్పెషల్గా కొన్ని జిల్లాలు ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఆ జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితి చాలా దారుణంగా, వైసీపీ కార్యకర్తలను ఎక్కడైనా ఇబ్బంది జరిగినా వాళ్ళు చెప్పుకునేటువంటి ఇన్ఛార్జీలు లేరు. లేదు, 100% మీరు చెప్పింది వాస్తవము. అదే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకుని పోయినాను. ఇక్కడ పలానా చాట వీక్గా ఉంది పార్టీ, ఇక్కడ మనం మార్చాల్సినటువంటి అవసరం ఉంది, there are so many alternatives అని చెప్పి I've taken the list. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి లిస్ట్ కూడా తీసుకుపోయినా కూడా లిస్ట్ పక్కన పెట్టి నో, ఐఎమ్ నాట్ ఎంటర్టైనింగ్ దిస్. కొత్త వాళ్ళు వద్దు, పాత వాళ్ళే లెట్ దెమ్ కంటిన్యూ. వీ హ్యావ్ టు